హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ డైరీస్. ఈరోజు కాకరకాయ ఉల్లిగడ్డ కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా కాకరకాయలను చిక్కు తీసుకొని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు దీంట్లో కొద్దిగా నింపి ఒక గంట సేపు నానబెడితే ఇలా నీళ్ళు అనేది ఊడతాయి. అప్పుడు నీళ్ళన్నీ పిండేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఇలా పిండుకోవాలి. కాకరకాయలు నీళ్లు పిండుకోవాలి. తర్వాత బాణలో నూనె పోసుకొని కాకరకాయను దీంట్లో మగ్గించుకోవాలి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా కాకరకాయలు అప్పుడప్పుడు కలుపుతూ మెత్తగా మగ్గించుకోవాలి. ఇట్లా చించితే ఉప్ప చినిగితే మెత్తగా అయిపోయినట్టు. తర్వాత మసాలా కోసము ఉల్లిగడ్డలు, ఒక స్పూన్ కారము, జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి, లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసి టేస్ట్కు తగ్గట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. మనం కాకరకాయలు ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా 4 ఎల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయలన్నీ స్టఫ్ చేసుకోవాలి. నేను సన్న కాకరకాయ తీసుకున్నాను కాబట్టి నాతగా ఉన్నాయి. ఒకవేళ ముదురు అనిపిస్తే ఇలా వేయించుకున్న తర్వాత లోపల ముదురు గింజలన్నీ తీసేసి నింపుకోవాలి. నింపుకున్న తర్వాత అదే బాణలోనే మరి కొద్దిగా నూనె వేసుకోవాలి. కాకరకాయలు వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గించాలి. ఆ ఉల్లికారం అనేది మొత్తము తడంతా పోయి బాగా కొద్దిగా మగ్గాలి. ఇలా మిగిలిన మసాలాను కూడా వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇవల్ల మగ్గడానికి 10 నిమిషాలు అనే టైం పడుతుంది. ఇలా చేసుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ స్మెల్ పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. కలర్ అప్పుడే చేంజ్ అవుతుంది. ఇలా 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఉల్లిగడ్డ మసాలా కాకరకాయ రెడీ అవుతుంది.